పోయిరా 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 మామ. ఫస్ట్ పెట్టలు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందులో ఎస్పెషల్గా ఆ స్టెప్ పోయిరా పోయిరా ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది. అది సినిమాలో చూస్తుంటే మెంటల్ మ్యాడ్నెస్ ఆ సాంగ్. ఫ్రీ ఫ్రీ అందులో అంటాడు కుబేరలో, పని కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, పని చేస్తే ఫ్రీ ఫ్రీ, అలా క్లాప్స్ ఫ్రీ. అండ్ ద వే ఆర్ దేవా గారు ద వే హీ డిడ్ దట్ స్టెప్ వాజ్ amazing. I think that's one of the most brilliant choreographies I had seen in recent times. Adi cinema చూస్తుంటే mental madness a song, the way you perform sir, but I want to talk about it later. So please give a big round of applause to Shekhar master. అలాగే కో-రైటర్ చైతన్య గారు మీరు సూపర్ అండి. మేము అందరం ఆవిడని అమ్మగారిని పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఈజ్ నందకిషోర్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ మ్యాన్, అమేజింగ్. నాకు ఆ పాటను వెంటనే సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగారు, అసలు నాది ఏంటో అత్తిరిపోయింది, ఇది సూపర్ పని. మళ్ళీ అమ్మ పాటలు మళ్ళీ ఫోన్ చేశారు, కానీ ఏంటని అసలు వేరేదో చేసేస్తున్నారు మీరు, ఇది శేఖర్ గారి సినిమాలో అసలు వేరేదో ఆయన వేరే ట్రిప్లో చేస్తున్నట్టు అద్భుతంగా ఉందని చెప్పి ఎస్పెషల్గా హీ ఆస్క్డ్ అబౌట్ లిరిక్స్ ఆల్సో. దెన్ ఐ టోల్డ్ అబౌట్ యూ. శేఖర్ గారు చెప్పారు, నందకిషోర్ మామూలుగా ఇలా లవ్ సాంగ్స్ అంటే ఇంకే ఎరగదేస్తా అంట. చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నందకిషోర్ అనే అబ్బాయి కుబేర్ అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లో ఎక్స్ట్రాడినరీ పాటలు రాసాడు అని నాకు మాత్రం తెలిసి సరిపోదు, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి మిగతా డైరెక్టర్స్కి అందరికీ తెలియాలి. తను మామూలుగా ఏదో సెంటిమెంట్ సాంగ్ రాస్తే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, ఆ డైరెక్టర్ గారు చెప్పుంటారు, రాస్తుంటారు. ఆఫ్ కోర్స్ ఆయనే చెప్పి ఆయన రాసినా కూడా ఆయన టాలెంట్ బయట పడాలి, ఆయన ఎక్స్ట్రాడినరీ అని ఆయనే నాకు చెప్పారు. కాబట్టి ఎనీ లవ్ స్టోరీస్, ఎనీ లవ్ ఫిల్మ్స్ ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దే విల్ షైన్, యూ విల్ డూ అ గ్రేట్ జాబ్ నందకిషోర్.